రైలు అప్పాకి నీకు విషయం చెప్పిన అనుకో నువ్వు షాక్ అయిపోతావురా. అదేందో తెలుసా, నాకు లవర్ సెట్ అయిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం బ్రో, నీకు లవర్ దొరికిందా? లవ్ సెట్ అయిందా? నాకు తెలియకుండా నువ్వు లవర్ని ఎప్పుడు మెయింటైన్ చేసినావురా? చూసావా, షాక్ అయిపోయాను. అట్లుంటది మళ్ళీ మనతోటి. చాలా రోజులు అయిందిరా లవ్ చేసి. ఏం బ్రో, అన్ని రోజుల నుంచి నాకెందుకు చెప్పలేరా? నిజంగానే మెయింటైన్ చేస్తానా లేకపోతే ఏమైనా కథలు పడుతున్నావా? రే, నీ దగ్గర నేను ఎప్పుడైనా నిజాలు చెయ్యిందిరా? అబద్ధాలు చెప్పినారా? నేను ఎప్పుడు నిజాలు చెప్తా కదా. కాకపోతే నీకు చెప్పడానికి ఇన్ని రోజులు టైం పట్టింది అంతే. ఏంది ఇన్ని రోజులకి నేను ఇప్పుడు గుర్తొచ్చినారా చెప్పనీకి? ఏం చెప్పురా సంగతి ఏందో ఇప్పుడు మళ్ళా? రే, నువ్వేమనుకోకపోతే నాకు చిన్న హెల్ప్ చేయవా ప్లీజ్ రా? ఏంది హెల్ప్ చేయాలా? హెల్ప్ చేయడంలో మనం తోపు ఏం చేయాలో చెప్పు మళ్ళా. పెద్ద హెల్ప్ ఏం కాదురా. నిన్నటి నుంచి నా లవర్ ఒకటే కలుద్దాం అని చెప్పి ఒకటే గోల్ చేస్తుంది. అందుకే పోయి కలవాలరా. కలుద్దామన్నదా? ఏం మరి కలువు. మరి నేనెందుకు మధ్యలో? రే, నా బేబీ ఇంట్లో ఒక్కతే ఉంటే నీతో నాకు అవసరం కూడా లేదురా. కాకపోతే ఈసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారంట. అందుకే కొంచెం నాకు భయం వేస్తుంది. అందుకే రావాలరా ప్లీజ్ రా. మంచిలో కాదురా, చెడులో కూడా తోడుండేవాడు ఈ ఫ్రెండ్. వత్తలేరా నీకోసం? చాలరా చాలు, ఈ ఒక్క డైలాగ్ చాలరా. నువ్వేరా నాకు నిజమైన ఫ్రెండ్ అంటే. థ్యాంక్స్ రా. సర్లే కానీ పోదాం పా. మళ్ళా ఎందుకు లేటు? పోదాం పా. ఈ గెటప్ లో కనుక పోయినావు అనుకో పోతాం, మళ్ళీ తిరిగి రాము. కాబట్టి మనక్కడ ఇంకో ప్లాన్ ఉంది. అదేందో చూడు ఇప్పుడు. చూసినవారా వీడియో? అందులో వాళ్ళు చూసిన ఆవు గెటప్ వేసుకుని పోయారు. సేమ్ మనం కూడా అట్నే వేసుకుని పోదాం. అరే లాస్ట్ లో దెబ్బలు తిన్నారా వాడు వెనకాల వచ్చినందుకు. నా పని కూడా అట్లనే అవుతుంది. ఏంది కొంపదీసి? అస్సలు అలాంటిది ఏం కాదు. వాళ్ళంటే ప్లాన్ లేకుండా పోయారు, కానీ మనం పక్కాగా పగడబందీగా ప్లాన్ వేసినాం కాబట్టి మనకేం కాదు. తన్నులు తిందామని రెడీగా ఉన్నప్పుడు ఏ గేటప్ అయితే ఏముందిలే. సర్లే కానీ మరి రెడీ చేయండి. ఈ ఆవు గెటప్ వేసుకుంటే ఎవరు గుర్తుపట్టడు అని అంటాడు వాడు. ఒకవేళ గుర్తుపట్టేటోళ్ళు గుర్తుపడితే మమ్మల్ని అక్కడే సమాధి చేస్తారు. అలా జరగకూడదంటే ఈ ఆవు గెటప్ వేసుకుని ఒకసారి టెస్ట్ చేయాలి. ఇంతకీ ఈ ఆవు గెటప్ ఎక్కడ టెస్ట్ చేద్దాం? అబ్బా, ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే టెస్ట్ చేద్దాం. ఇదిగోండి, తీసుకురాపోండి. ఇప్పుడు ఆవు పేడ అంటే ఎక్కడి నుంచి దొరుకుద్ది? దొరకదే, కష్టమే. దొరకకపోతే కొనుక్కరండి. అయినా ఇప్పుడు ఈ ఆవు పేడతో నీకేం పని? ఆల్రెడీ సంక్రాంతి కూడా అయిపోయిందిగా. నేను ఇందాకనే ఫోన్లో చూసిన ఆవు పేడతో కలాపు చల్లితే మంచిదంట, డబ్బులు కూడా బాగా వస్తాయంట. అందుకనే ఇప్పుడు చల్లాల్సిందే. తేపడు తొందరగా. సర్లే కొనకస్తులే. అనవసరంగా ఇప్పుడు ఆవు పేడ కొనాల్సి వస్తుంది. అదేదో ఆవు కనిపిస్తే బాగుండు. ఏంటి నాన్నగారు ఎప్పుడు లేని బయటకు వచ్చి చూసారు? ఇది కూడా మనకు మంచిదే. ఒకసారి టెస్ట్ చేద్దాం పోయి. అబ్బా, ఇట్లా అనుకున్నా లేదో దేవుడు కరుణించిండు, ఆవును పంపించిండు. ఒరే పోతురాజు, నువ్వు ఎంత లక్కీ ఫెలో. ఇప్పుడు హ్యాపీగా ఫ్రెష్ పేడ తీసుకుపోవచ్చు. ఏంటి నాన్నగారు నా వైపు వస్తారు? సర్లే మనం కూడా కొంచెం యాక్టింగ్ చేద్దాం. ఫ్రెష్ ఆవు పేడ దొరుకుతుందిరో నాకు. ఫ్రెష్ ఆవు పేడ దొరుకుతుందిరో. ఎయ్యమ్మ ఎయ్యి. ఇడ్రే ఈ రోజు ఈ బొచ్చు నిండిపోవాలి. ఎయ్యమ్మ కొంచెం ఇడ్రే. మా నాన్నగారు ఏదో మాట్లాడతారు కానీ నాకేం వినిపిస్తలేదేంది? ఇగో ఇప్పుడు కనుక ఈ బొచ్చు నింపి అనుకో, అక్కడ కనిపిస్తుంది చూడు గడ్డి. ఆ గడ్డి అంతా నీకేం మస్తు టేస్ట్ ఉంటది. అందుకని ఎయ్యి. అవును, ఇంతకీ మా నాన్నగారు ఏంది ఇందాక బొచ్చు పట్టుకుని ఆయనకి తిరుగుతాడు. కొంపేసి నేను ఆవనుకొని చెప్పి పేడ ఏమంటుండే ఏంది? ఇగో అట్ట మారం చేయొద్దు. నేను ఎంత అడుగుతున్నా, జస్ట్ ఈ బొచ్చే కదా, బొచ్చులో రాదు ప్లీజ్. కొంచెమే. ఓయమ్మ, ఇదేదో తేడా కొట్టేటట్టుంది. నిజం చెప్పేద్దాం. నాన్నగారు నేనే అండి. ఓయమ్మ, కొంపదీసిన వాయిస్ కూడా వినిపిస్తలేదేంది? ఇప్పుడు నువ్వు పేడ వేయకుండా పోతావు. కొద్దిసేపటికి చీకటి పడుద్ది. ఆ చీకట్లో ఎక్కడ పడితే అక్కడ వేస్తావు. అదేదో నా బొచ్చులో రాదు ప్లీజ్. ప్లీజ్. ఓయమ్మ, నేను బయటకు రాలేపోతానేంది? కొంపదీసి స్టక్ అయిపోయినేంది? వామ్మ, నీ సంగతి ఇట్లా కాదు. నేను లోపల పోయి వస్తా ఒక్క నిమిషం. నేను మళ్ళీ వచ్చేసిన. నీకోసం ఈ టాబ్లెట్ పట్టుకొచ్చా. దీన్నే మోషన్ టాబ్లెట్ అంటారు. ఇది వేసినాక నువ్వు వద్దన్న కూడా పేడేస్తావు. పట్టు, నోరు పట్టు. తీసుకో. ఓకే, మింగే. ఏం పర్లేదు. ఇదేదో టాబ్లెట్ లాగుంది. ఏం వేసిరు నాన్నగారు? ఏంటి సడన్ గా కడుపులో గుడుగుడు అంటుంది? కొంపదీసి ఇందాక వేసిన టాబ్లెట్ ప్రభావం ఏంది? స్టార్ట్ అయిందా? కడుపులో గుడుగుడు అంటుందా? ఇక పట్టు ఎయ్యి బొచ్చులో ఎయ్యి. ఈ దెబ్బతో కాలనీలో జరిపోయేంత పెండ రావాలి. ఎయ్యి. అమ్మో, ఇదేదో తేడా కొడుతుంది. అర్జెంట్గా నుంచి పారిపోవడం బెటర్. ఇదేంది ఉన్నట్టుండి సడన్ గా పారిపోయింది? 6 hours later. ఏం రా తెచ్చినావు? రావు ఏడుందిరా చెప్పు. మొత్తం నువ్వే పడుతున్నావు. ఏ ఆవేడుందరు? అవునా? అట్లయితే వచ్చి పెంట ఎత్తుద్దారా? తన్నులు తిన్నాక మనం ఎట్ట వచ్చినావు అని కొంచెం గుర్తున్న నీకు జోకేసిందే కానీ ఏం తేడా రాదుగా మళ్ళా. రే, నువ్వైతే గింత కూడా కంగారు పడకురా. ఎందుకు తెలుసా? ఇది నార్మల్ క్లాత్ అయితే చేపిలే, బుల్లెట్ ప్రూఫ్ తోటి తయారు చేపించిన. ఏంది బుల్లెట్ ప్రూఫా? ఆ జాకెట్లు కార్లకు ఉంటాయి. దీనికి ఎట్లా పెట్టించినవరా నువ్వు మళ్ళా? చెప్పాను కదరా నేను స్కెచ్ చేస్తే స్కెచ్ దొరకనని.
చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సర్లే కానీ నా పొజిషన్ ముందా వెనకాల చెప్పు. ముందైతేంది వెనకైతేంది ఏదైనా ఒకటే కదా, నువ్వు వెనకుండా నేను ముందుంటా. ఇది బ్యాగ్ అయితే నేను నా వీడియోలో చూసినట్టు ఏమైనా కథ కమ్మితే వెనకాలోడికే కథ కమ్మిద్ది, అందుకే నేను ముందుంటా. రే మామ అది సినిమా రా, ఫేక్ రా, కానీ మనకు అట్లేం కాదురా. అది ఫేక్ అయినా మామ ఇది రియలేగరా, వెనకాలనే ఉండాలన్నారా, కొంచెం డౌట్గా ఉందిరా రే. నీకు అసలు డౌటే అవసరం లేదురా, ఎందుకంటే ఇది బుల్లెట్ ప్రూఫ్. నార్మల్ అయితే నేనే వద్దంట, ఇది బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి ఏం కాదు. సర్లే నీ మీద నమ్మకం కాకపోయినా బుల్లెట్ ప్రూఫ్ అంటున్నావు, ఏమో చూద్దాం. సర్లే వెనకాలనే ఉండలే కానీ ఇంకా హే ఎందుకురా సైకిల్ని ఒకటే షేక్ చేస్తాను, వెనకంత మంచి ప్లేస్ ఉంది, కంఫర్ట్ కూర్చోరాదు. ఏందా కంఫర్ట్గా నువ్వు దొక్కుతున్నావా? ఆయన కూర్చోనికి ఇబ్బంది అవుతుంది, తొందరగానే. 12 o'clock midnight. ఇంకెంతసేపు దొక్కుతారా? రీచ్ అయినావా కాలేదా? సీట్లు నొస్తున్నాయిరా, నీకు దండం పెడతా, తొందరగా రే. ఇంకెక్కడికి రాబోయేది, ఆల్రెడీ వచ్చినా కూడా ఇక దిగు. అమ్మయ్యా వచ్చినావా? ఇంకా దిగు. ఒకసారి ఆ ఇల్లు చూసిన ఎట్లుందో, ఆ ఇల్లు మందే. ఏంద్రా ఇదా ఇల్లే ఇట్టుందంటే అమ్మాయి ఎట్లుండాల? అసలు నీకన్నా అందగానే నేను, నాకు పడకుండా నీకెట్లా పడ్డదిరా? అదృష్టం ఉండాలిరా దేనికైనా. ఏంట్రా డైలాగులు అయ్యో కొంచెం తేడాగా ఉన్నాయా? నీకు పడలేదని చెప్పి జలసియా, లేకపోతే నాకు పడిందని కుల్లా? ఆ రెండు అనుకోలే గాని ఏముందిలే ఇంకా బా. అర్థమైందిరా, నీ ఫేస్లోనే తెలిసిపోతుందిరా కుళ్ళు. నీ ఏడుపే నాకు నా బేబీకి ఎదుగుదలరా. ఏంది నా ఏడుపు నీ ఎదుగుదల అంటే? నేను ఏడతాను ఇప్పుడు నిన్ను చూసి? నేను పోతారా? నేను రాను, ఇంకా నువ్వే పో, నేను పోతలే కానీ. అరే సారీరా జోక్ గనరా, జోక్ని జోక్లా తీసుకోరా. సారీరా రే కాంటి ఒకసారి పాటను. ఎమోషనల్ డ్యామేజ్ పాయంగా పోదాం లోపలికి. నాకు అర్థం కాలేదు సార్. రే నీకు కంఫర్ట్ గానే ఉందిగా, సైలెంట్ తిరుగుతుందా? ఏమ్రా ఇంట్లో తీసుకుపోతా అని చెప్పి ఏటేటో తీసుకుపోతున్నావు? దీనికి ఒక కారణం ఉందిరా, ఇంటిని మొత్తం నేను స్కాన్ చేస్తానా, ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా ఏందా అని చెప్పి నేను స్కాన్ చేస్తున్నా, అందుకని ఇటు తిప్పుతా ఉన్నా నిన్ను. ఇప్పటి వరకు అయితే మనం అంతా సేఫ్ జోన్ లో ఉన్నాను. అమ్మ అన్ననో లేదు, అక్కడ కుక్కుందిరా రే, జాతర కుక్కుందిరా. ఏంది కుక్క పట్టిందనుకో పిక్కలు పడతాయి. గేర్ మార్చి వెనక్కి పోదాం పా. రే ఆ కుక్క మనకెలా చూసి మురుగుతుందిరా రే, జాతర. అసలు ఇప్పుడు వెనక్కి వెళ్ళిననుకో పిక్కలు పడతాయి, వద్దు ఆగాగు. అవునా? అయితే కదలొద్దు ఎటు కదలొద్దు, ఆన్నే ఉండు. 15 minutes later. అరే పోయిందారా కుక్క, కాళ్ళు వస్తున్నారా చెప్పురా రే. రే ఆ కుక్కకి మన మీద డౌట్ వచ్చింది అనుకుంటారా, అట్నే చూస్తుంది గుర్రోనని. అయితే మనం మీద డౌట్ వచ్చింది కానీ మనం కన్ఫర్మ్ చేసుకోవట్లే అది. 1 hour later. అరే లపాకి ఆ కుక్క ఏంద్ర అసలు ఇంచు కూడా కదలట్లే, మన మీద పగబట్టేసింది ఏంది, అసలు గింత కూడా కదలట్లే. మంచి పని అయినట్టుంది నేను బ్యాగ్ తీసుకోవడం వల్ల నాకు. అందుకే రా ఇలాంటి ఏమైనా జరుగుతాయి అని చెప్పి నీకు బ్యాగ్ ఇచ్చా, కానీ నువ్వేమో నన్ను అపార్థం చేసుకున్నావు. 15 minutes later. ఇగో నాకు ఈ రాయి దొరికింది, ఈ రాయితోటి దాన్ని గద్దిద్దాం పట్రా. ఐడియా బాగుంది, దాన్ని అమలు చేస్తా, రాయి అందుకో. ఇంకా నీ గనక ఈ రాయి ఇచ్చింది అనుకో ఎటెటో వేస్తావు, కాబట్టి నేనే వేస్తా ఆగు. గురు చూసి రాయి విసరడంలో నాకన్నా తోపు ఎవ్వలేడు, మళ్ళీ ఇప్పుడు నేనేస్తా చూసుకో. సరేరా ఈ డైలాగ్ కొట్టినందుకైనా నీకు ఈ రాయిస్తా, కాకపోతే ఒకటి, ఈ రాయితో మాత్రం కుక్కను కొట్టకు, కుక్క పక్కన కొట్టుకా అంటే. రే అది మామూలు కుక్క కాదురా, చూసినావు ఎట్లా మిమిక్రీ చేస్తుందా? అరే నాకేదో డౌట్ కొడుతుందిరా, అది మనల్ని పసిగట్టింది అనుకుంటా, చూడు గుర్రు అంటుంది మనకెళ్ళి చూసుకుంటూ. ఏమ్రా కుక్క మిమిక్రీ చేస్తుందా? అది మళ్ళీ మనల్ని చూస్తుందా? నాకేదో తేడా ఉంది. నీకు నిజంగా అమ్మాయి పడ్డదారా? అసలు ఎందుకు చూస్తావు? నేను అది ఆ యమ్లపాకి మీతో సాహసయాత్ర చేస్తా. ఇప్పుడు మనం ఎదుర్కొనే సిచ్యువేషన్ చాలా కష్టతరమైనది. దీన్ని ఎలా ఫేస్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఆ జంతువు మన మీదకి వచ్చినప్పుడు మన ఆత్మ సంరక్షణ కోసం మన దగ్గర కావాల్సిన పదార్థాలు తీసుకుని దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం. వీడు నా కుక్క గరిచేదాకా వీడు అంతే సోజ్ చెప్పేటట్టున్నాడుగా. ఇది కొంచెం కూడా కదలట్లేదు, దీన్ని డైవర్ట్ చేద్దాం, పక్కన రాయేద్దాం పటు. దీనికి ఇంకా చలనం లేదేంది? ఇలా కుక్క అయినా ఉండాలి, నేనైనా ఉండాలి, దాన్ని చంపుతా చూడరా. కన్ఫర్మ్ ఈ రోజు వీడికి సావే, బతుకుంటే హాస్పిటల్లో తీసుకుపోదాం. ఈ సౌండ్ ఏంది? నా కడుపులో నుంచి ఏంది ఇందాక నుంచి వచ్చే సౌండ్? అనవసరం కుక్క అనుకున్నాగా. శిల్పాన్ని చూసి కుక్కని ఇంతసేపు నించోబెట్టి కాలు నొప్పి లేచేటట్టు చేసి ఇంతసేపు కూర్చోబెడతారా? ఈడు పని అయిందిరా నా చేతుల రే, మొత్తం నాగురా రే.
ఏంట్రా కుక్కను కొట్టినవారా? ఉందా పోయింది ఆ కుక్క? పాప అనవసరంగా కొట్టినవరా. ఆ కుక్క కూడా మనలాగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే మంచిగా ఉండేది, బతికిపోయేది ఈ పాటికి. అది కాదురా వేసుకోవాల్సింది. ఇప్పుడు నా చేతులు తన్నులు తిన్నందుకు నువ్వు వేసుకోవాలరా. అరే రే సారీ రా నిరమతిలో ఉండి నా సౌండ్ కుక్క సౌండ్ అనుకున్నారా? సారీ రా, కొట్టకురా ప్లీజ్ రా. రే ఏం బ్రో, కుక్క సౌండ్కి నీ సౌండ్కి తేడా తెలియదు. మళ్ళీ నీకు లవర్, దానికి నేను హెల్ప్ చేయాలి. రే నేను ఇందాక చూస్తున్నా, నువ్వు ఏ టాపిక్ వచ్చినా నువ్వు నా లవర్ మీద పడుతున్నావు జాత్ర. నిజమే కదా నేను అన్నది. అందంగా నీకన్నా నేనే ఎక్కువ ఉంటా. మళ్ళీ నీకెట్లా పడ్డది అది? నన్నే అంత మాట అంటావరా? ఇప్పటి నుంచి నీ హెల్ప్ లేకుండా నేనే పోయి నా లవర్ని కలుసురా. వీడేంది పోతే నన్ను ఒక్కడిని వదిలేసి ఇవ్వడానికి చూస్తే నా పరిస్థితి ఏంది? వీడు పోతాడు. ఒరే 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 ఆగరా రే. నా తొక్కలో ఫ్రెండ్, నా తొక్కలో స్నేహితుడు, నా తొక్కలో దోస్తు వీడు హెల్ప్ చేయకపోతే నేను గలవలేనేంది నా బేబీని. వీని కోసం నేను వస్తే వదిలేసిపోయిందే కాక ఇంకా తిట్టుకుంటూ పోతున్నా. వీడి సంగతి చెప్తాను నేను ఇప్పుడు. ఒసే బేబీ ఎక్కడున్నావే? శుభ్రంగా పడుకున్నావా? రమ్మన్నావుగా నన్ను, బయటికి రా. వచ్చిందండి లవరు. నీ అంకమ్మ ఇప్పుడు నువ్వు బయటకు వస్తావా లేకపోతే ఈ రాయితో ఆ కిటికీ బలగొట్టమంటావా? మంచిగా బుజ్జగించి చెప్తే అయినట్లే వీడి చేతులతోనే సమాధానం చెప్పాలి. ఇంకా ఉండరే వస్తున్నా రై. ఏంట్రా ఇప్పుడు ఈ షేకింగ్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? వీడేంది ఇట్లా ఊరుకుంటొస్తుండు? అమ్మ సేఫ్ ల్యాండింగ్ అయిందిరా. చాలరా, ఇప్పటిదాకా నువ్వు ఆడుకున్నావు, ఇప్పటి నుంచి నేను ఆడుకుంటా. ఏ పుష్కమే దా దా ఇప్పుడు రా. దా 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 డ్రె డ్రె దా 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 దా. సచిన్ నా మీద ఎవడో మర్డర్ ప్లాన్ చేసిండ్రు. ఎవరు వాడు వస్తున్నా రై. ఒరే దరిద్రుడా, నేను ఎక్కడ ఉన్నా నువ్వు ఎక్కడ గురి పెట్టినవరా? నేను ఫస్ట్ బాగానే గురి పెట్టినా, నీ దర్శనం కాగానే గురి తప్పింది. ఎవడు నా మీద బిందేసి మర్డర్ ప్లాన్ చేసింది. ఎవరు లేరండి ఇక్కడ. ఆవు వాకింగ్ చేస్తుంది తాడు తెంపుకొని. ఓ ఆవా ఆవట మాట్లాడిదిరా. ఒరే అసలు నిన్న ఎవర్రా మాట్లాడమంది? సైలెంట్ గా ఉండొచ్చుగా. ఆవు గీవు అని చెప్పానంటూ ఇప్పుడు చూడు వాడికి డౌట్ వచ్చింది. మరేం చేయాలి? ఏదో ఒకటి కవర్ చేద్దామని అట్లా వాడికి డౌట్ అవుతుందని నాకేం తెలుసురా. సర్లే ఇప్పటి నుంచి అయినా మేనేజ్ చేద్దాం. కొంచెం ఆవులాగా అరుస్తావా? ఆవులాగేగా కరెక్ట్ చెప్పు, మళ్ళీ తేడా రావద్దు. ఆవులాగేగా. అవునరా, మనకు కావాల్సింది ఆవు గొంతేరా. ఆవు గొంతులాగా మొత్తుకోరా తొందరగా. ఓకే మళ్ళీ నాకు అర్థమైంది. ఆవులాగేగా. ఇప్పుడు చూడు మళ్ళీ నా మిమిక్రీ. రే 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 ఆగరా ఆగరా, అరవకురా. నేను అన్నది ఏంది, నువ్వు చేస్తుంది ఏందిరా? నువ్వు చెప్పిందే మళ్ళీ ఆవు లెక్క అరవన్నా, ఆవు లెక్కనే అరిచిన. అరే నేను చెప్పింది ఆవులాగా అరవ్వనరా, పిల్లలాగా మొత్తుకోవాలి లేదురా. ఏంది ఆ రెండు ఒకటి కదా? నేను ఇన్ని రోజులు ఒకటే అనుకున్నానే. నేను నిన్ను చేయమన్నది ఆవు గొంతు అంటే ఇంగ్లీష్లో కవ్వులాగా చేయమన్నా, పిల్లిలాగా చేయమనిలే. ఓహో ఆవంటే కవ్వా? మళ్ళా నువ్వు ఇంగ్లీష్లో చెప్పాలి, ఇట్లా తెలుగులో చెప్తే నాకేం అర్థమవుతుంది? ఇప్పుడు మిమిక్రీ చేస్తా చూడు నేను. వస్సి బ్లాక్ షీ. అరే నీకు నేనేం అన్యాయం చేసిండ్రా? నేను చెప్పింది నువ్వు చేసేదేంద్రా? అరే భయ్, నిన్ను నీ లవర్ కలపనికి గడియలు చక్కగా లేవు అనుకుంటారా? రేపు వద్దాం పా మళ్ళా. చక్కగా లేని గడియలు కాదురా, నువ్వు పక్కనున్నంత వరకు గడియలు అంటే చక్కగా ఉంటాయిరా. అమ్మా చెల్లెమ్మ ఏడికమ్మా వెళ్ళేది? ఇంత అర్ధరాత్రి వేళలా బయటికి వెళ్ళడం మంచిది కాదమ్మా. అసలే రోజులు మంచి లేవమ్మా. అచ్చొచ్చిన అమ్మతలు గంగిరెద్దులుగా తిరుగుతున్నాయి. వద్దురా అమ్మ, పోదందా లోపలికి. నేను రానురా బాయ్. హై డ్రే దా దా. ఏ అలా మారం చేద్దారా అమ్మ, దా దా దా. నేను రానంటూ ఊక గుంజుతాను. నేను రాను రే. అలా మారం చేయొద్దు. మారం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తావు నీకు. ఏమింద్రా మళ్ళీ ఒకసారి అట్లా ముత్తుకున్నావు? వాడు నా సీటు బల కొట్టిండ్రా. ఏమ్రా సీట్ ఆడిది? మనం సైకిల్ తేలేగా మళ్ళా సీట్ ఆడిది. దెబ్బ పడితే కానీ మాడినవే. దా దా డ్రే పోదా దా దా దా. ఇందాక నుంచి ఏదో మిస్ అయింది అనుకుంటున్నా. నా క్వార్టర్ ఇది గుంజుతా ఉంది. క్వార్టర్ ఏడనవే. దొరికింది. ఎప్పట్లాగానే నైట్ పూట పాలు విండి వాటిని బ్లాక్లో అమ్ముకుంటే క్వార్టర్ వస్తుంది. యజమాని తెలియదు, ఏం తెలియదు. పాలేయలేదంట మళ్ళా దాన్ని. మళ్ళా వేటన పోగలే పో ముందుకే దీని పాలు విండాలి. వస్తున్నాగవే ఆవు. ఏం కొట్టిండ్రా నాయన? కొట్టిన చోటే కొట్టిండ్రా. మామూలు నొప్పి లేవట్లేప్ప, కాలు కూడా లేపలేకపోతాండ్రా. ఇక్కడ ఉన్నావా? ఇవాళ దెబ్బర నింపాల్సిందే. నేను బ్లాక్ లో అమ్మాల్సిందే. క్వార్టర్ వేయాల్సిందే. అదే ఏడి బొమ్మ గీడ కట్టేస్తాను నిన్ను. అరే వీడు కట్టేసిండు. నీకుందిరా రే పిండుతోడు చూడరే. ఇక్కడ నుంచి పారిపోదాం తొందరగా. యాడిగిరా పోయేది? వాడు కట్టేసిండ్రా. నీ పాలు బితుకుతా చూడు, బింద నిండా బితుకుతా చూడు. ఐ బ్లాగులు అమ్ముకోని కోటరాతా చూడు. జంపలకి ఎవరు పెట్టాయో పిండితే బిందె నిండిపోవాలి. పొదిగితే పొదిగితే పొదిగిది
కడతా ఈ రోజుతో నా పని అయిపోయిందిరా. ప్లీజ్ రా, నన్ను కాపాడరా. వీటి చేతులు ఎక్కడెక్కడికో తీసుకొస్తాను రా. పొద్దుగా అడిగినందుకు నాకే షాక్ కొట్టిస్తావి. నీ పని చెప్తాగే. పొదిగేదే పొదుగు. ఇటు తిరుగుతాను. అటు కాదు ఇటు. ఏం చేద్దాను? బాబా దండింద్రో. పాప వాడతానే తొందర పాప. అరే ముందు రాయి నువ్వు చూసుకోరా. చూసుకోరా. ఆవు ఇంత గట్టి దన్నది. ఆవు దన్నే కదా ఇది. ఖచ్చితంగా దొంగలు పడ్డారు. అయ్యగారు దొంగలు పడ్డారు రే. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? చెప్పు, చంపుతా లేకపోతే. కేక్ పెట్టలేను నాకు. అరే ఆడు 90 ఇచ్చకపోయినట్టుంది. పారా రే. ఓ రాయ గారు లేరా రే. ఎవరు దొంగలు పడ్డారు రే. ఎవరు చూడనా లేరా రే. మా పనుడేంటి రంకలేసిన ఆంబోతులాగా ఒకటే అరుస్తాడు. ఏమైందో చూద్దాం పా. ఇంకో అన్నా మేమైతే దొంగలం కాదు. ఓ నైట్ వాకింగ్ వస్తే దారి తప్పి ఇంకా మీ ఇంట్లోకి పడ్డాం అంతే. అవును అంకుల్, యాక్చువల్గా మేము చేసేది వాకింగే. కాకపోతే మీ ఇల్లు చూడగానే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆహా, ఈ టైంలో ఏం డౌట్ రా? అది మా ఇంటి మీద చెప్పురా. ఏం లేదు అంకుల్, మీ ఇల్లు చూడగానే చాలా స్ట్రాంగ్ అనిపించింది. ఇంతకీ ఏ సిమెంట్ వాడారా అని కనుక్కుందామని అంతే. అరే నేను మా ఇంట్లో వాళ్ళకి ఎరిపప్పులా కనిపిస్తున్నా అంటే ఒక అర్థం ఉంది. చివరికి మీకు కూడా నేను అలానే కనిపిస్తున్నానారా? ఎర్రపప్ప ఎవరికైనా ఎర్రపప్పలాగా కనిపిస్తారు అంకుల్. అది సృష్టి ధర్మం. అందులో మీకేం డౌట్ ఉంది? కన్ఫర్మ్ చేసుకోండి, నేను చెప్తా. చూస్తే పోరగల్లాగా ఉండరా అని జాలిపడి వదిలేద్దాం అనుకున్నా. కానీ మీ ఇక్కడ కొవ్వు బాగానే ఉందిరా. ఈరోజు మీ కొవ్వు కరిగించేదాకా మిమ్మల్ని వదిలిపెట్టను. దెయ్యాలు దెబ్బేసుకున్న ఈ మిడ్ నైట్ టైంలో మీరు వాకింగ్ చేస్తారా? ఏంటి డాడీ ఈ టైంలో దయ్యాలు రీల్స్ చేసుకున్న టైంలో కూడా ఒకటే పంచాయితీ? వీడేంటి డైరెక్ట్ ఇంటికే వచ్చేసిండు? వావ్, అటు చేసి నా బేబీ కనిపించింది. ఈ టైంలో నన్ను కొట్టినా కూడా నాకు నొప్పి అనిపించదు. ఇంకో సౌండ్ ఎక్కడి నుంచి వినిపిస్తుంది? వీడేంటి నాకెళ్ళి దొంగలు పట్టేటోళ్ళగా అట్లా చూస్తాడు? రే ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డలకి వెళ్ళి నా ముందు చూస్తారా? ఈరోజు మిమ్మల్ని కాల్చిపడి దొబ్బుతురా. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. బిల్డింగ్ మా బాబు స్మార్ట్ శంకర్ రామ్ కేలో సూపర్ మూవీ పూజ తీసి మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్.